శత్రువు అయిన సైతానుడు ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలనే అనుకుంటాడు. వాడి పని ఏంటంటే సంతోషంగా ఉండం. మీరు ఒకటే విషయాన్ని గమనించండి, ఆలోచించండి. నీకు ఏదైతే ఉందో అది లేదని చెప్తాడు నీ దగ్గరికి వచ్చి. ఆదాం దగ్గరికి వచ్చాడు. ఆదాం దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు ఇది తింటే దేవుని కుమారులాగా అయిపోతావని చెప్పాడు. దేవుడు ఆయన్ని ఎలా సృజించాడు? దేవుని తన రూపంలో తనలాగానే దేవుడు సృజించాడు. ఇప్పుడు సైతాన్ని ఏం చెప్తున్నాడు? ఈ పండు తింటే నువ్వు దేవుడిలాగా ఉంటావని చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు సైతాను. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు. బాప్తీసం పొందిన తర్వాత ఆకాశం తెరవబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుండి స్వరం వినపడింది. పావురం వచ్చి వాలింది. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది లేదని చెప్పేది సైతాన్ ఆలోచన. కాబట్టి ఏదైనా నాకు లేదు నాకు లేదు నాకు లేదు అని అనుకుంటే ఒకసారి ఆగండి. ఎవరు మాట్లాడుతున్నారు మీతో గమనించండి. ఇది నాకు ఉంది అనుకోండి, దేవుడు మీకు ఆ ఉన్నది కనబడేటట్టు చేస్తాడు దేవుడు. లేదు లేదు అనుకుంటే ఉన్నదే. మీరు గమనించండి, దేవుని రూపంలో చేయబడిన వారిని మీరు దేవుడిలాగా ఉంటారని చెప్పాడు. ఇది తింటే అవుతారని చెప్పాడు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చేయ. దేవుడు చెప్పాడు, పరలోకం నుండి స్వరం వినపడింది బాప్తీసం తీసుకున్నంటే యేసుప్రభుకి. సో కాబట్టి మనము ఏది లేదనుకోవద్దు, అన్నీ ఉన్నాయి అనుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇది లేదు అది లేదు అనుకోకూడదు. దేవుడు నాకు ఇస్తున్నాడు, ఈరోజు ఇచ్చాడు, రాబోయే దినాలు ఇంకా ఇస్తాడు. ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మేలు నిమిత్తమే సమకూర్చి జరిగిస్తున్నారని ఎరుగుతున్నాము, అట్లానే ఎరగాలి దేవుడు ఎట్లా కార్యం చేస్తున్నాడు, నిన్ను ఎలా దేవుడు దీవిస్తున్నాడో, నీకు దేవుడు ఎలా ఆరోగ్యం ఇచ్చాడు, నీ సమస్యల నుంచి దేవుడు ఎలా విడిపించాడు, నీ అప్పుల బాధ నుంచి దేవుడు ఎలా విడిపించాడు, నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను ఎలా బలపరిచాడో ఒకసారి ఆలోచించి దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి దీని గురించి. మీరు ఎంతగా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. మనం కృంగిపోయాం, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మనము ఏమంటారు, ఆ నీరసంలోకి వెళ్ళిపోయాం, దేవుడు మనల్ని బలపరిచాడు. అవమానానికి గురయ్యాం, కానీ దేవుడు మన తలని ఎత్తాడు, శత్రువుల కంటే ఎత్తుగా మన తలని ఎత్తాడు. హల్లెలూయా హల్లెలూయా.